తెలుగు పీపుల్ ఎప్పుడైనా సింపుల్ లైఫ్ ని లీడ్ చేయడం నేర్చుకోండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే అన్న, నాకు ఇన్సిడెంట్ జరిగింది. నేను సాఫ్ట్వేర్ లో మొక్కలకు వాటర్ పోయడానికి వెళ్ళాను. అంటే మొక్కలు నేను వాటర్ పోయాను, వాటర్ పోయిస్తాను అనమాట. నాకు 15,000 శాలరీ యాక్చువల్లీ. అయితే అక్కడ ఒక వ్యక్తి కలిసాడు నాకు. ఆ వ్యక్తి పేరు నేను అంత గుర్తులేదు నాకు. బట్ ఆ వ్యక్తి బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు. క్యాంటీన్ లో కూర్చొని చాయ్ తాగుతున్నాడు. దగ్గరికి వెళ్ళి బ్రో ఏమైంది, ప్రాబ్లం ఏంది అని ఒకసారి ఏడుస్తున్నాడు అనమాట. ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అని అడిగితే, బ్రో నా శాలరీ 25,000, కార్ ఏమో 10 lakhs పెట్టి తీసుకున్నా అన్నాడు. నాకు అప్పుడు లిటరల్లీ చెప్తున్నా, నా మైండ్ బ్లాక్ అయిపోయింది. నిజమన్నా, నవ్వుడు కాదు, నిజంగా నేను షాక్ అయ్యాను. నీకు 25,000 శాలరీ అన్నప్పుడు నువ్వు ఒక బైక్ కొనాలి, అంతేగా నేను డైరెక్ట్ కార్ కొంటాను. అయితే నేను మళ్ళీ అతను అడిగాను, బ్రో ఎందుకు తీసుకున్నావు కార్ అంటే, నా కొలిక్ తీసుకున్నాడు కాబట్టి నేను తీసుకున్నా అన్నాడు. బ్రో మరి నీ కొలిక్ ఎంత శాలరీ అంటే, సేమ్ బ్రో 25,000 అన్నాడు. 25,000 అన్నప్పుడు మరి అతను కూడా సేమ్ నీలాగానే కష్టపడతాడుగా బ్రో, నీలాగానే ఈఎంఐలు కడతాడు అంటే, ఖచ్చితంగా అడిగితే అతను ఒక మాట చెప్పాడు. ఆల్రెడీ వాళ్ళ ఫాదర్స్ రిచ్ పీపుల్, ఇతనికి జాబ్ వచ్చిందని చెప్పేసి వాళ్ళ ఫాదర్ గిఫ్ట్ ఇచ్చాడు అంతే కారు. వాళ్ళు ఆల్రెడీ ఫైనాన్షియల్ గా కరెక్ట్ గా ఉన్నారు కాబట్టి అతను గిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి తీసుకున్నాడు. అవతల వాళ్ళ పరిస్థితి మన పరిస్థితి ఒకేలా ఉండదు. ఇప్పుడు నేనే ఉన్నా బ్రో, లిటరల్లీ నా దగ్గర నిజం చెప్తున్నా, బైక్ కాదు కదా, కనీసం సైకిల్ కూడా లేదు నా దగ్గర. ఒకవేళ నా దగ్గర బైక్ ఉంటే దాంట్లో 100 రూపాయలు పెట్రోల్ కొట్టించి నేను కూరగాయలు తీసుకోవడానికి వెళ్తాను. మా ఊరు నుంచి పరికి 60 రూపీస్ చార్జెస్, పోను రాను. బైక్ తెచ్చుకోవడానికి 100 రూపాయలు పెట్టుకోవాలి, అవునా? ఒకవేళ బస్కి వెళ్ళిపోయాను అనుకో, జస్ట్ అరౌండ్స్ నాకు మొత్తం 60 రూపీస్ పడుతుంది. అంటే నాకు 40 రూపీస్ మిగిలినట్లే కదా. ఓకే, నేను ఒక అన్ఎంప్లాయిడ్, నా సేఫ్ జోన్ లో నేను ఉంటూ మెల్లమెల్లగా ఎదుగుతున్నా. ఒకటేసారి ఎదగాలి, ఒకటేసారి కష్టపడాలంటే నా వల్ల కాదు. ఒక్కొక్క మెట్టు ఎక్కాలి ఏదైనా సరే. ఇప్పుడున్న తెలంగాణ పీపుల్ కి కూడా సేమ్, రెప్యుటేషన్ కోసం అని చెప్పేసి కార్లు, ఇండ్లు కొంటారు, రెస్పెక్ట్ కోసం అని చెప్పేసి కూడా. అయితే ఒక వ్యక్తి మనకు వచ్చి రెస్పెక్ట్ ఇస్తున్నాడు అని అంటే, ఆ రెస్పెక్ట్ నీకు ఇచ్చినట్టు కాదు, నీ కార్ కి, నీ ఇల్లుకి ఇస్తున్నట్టు. కాబట్టి లిటరల్ దీని గురించి ఆలోచించండి, ఒక సింపుల్ లైఫ్ ని మెయింటైన్ చేయండి. ఓకే, సీ సూన్. ఖచ్చితంగా నేను దీని గురించి ఒక పాడ్కాస్ట్ వీడియో కూడా తీస్తాను. అంటే ఇప్పుడు కాదు, త్వరలో వస్తుంది. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను పాడ్కాస్ట్ అయితే తీస్తాను. ఓకేనా? కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం వెళ్ళకు.